ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ పేరోల్ కోసం లేఖ ఇచ్చానని తెలిపారు. శ్రీకాంత్ తండ్రి అడిగినందుకే లేఖ ఇచ్చానన్నారు. తాను ఇచ్చిన లేఖను అధికారులు తిరస్కరించారని తెలిపారు. పేరోల్ ఇవ్వలేమని లిఖితపూర్వకంగా చెప్పారన్నారు. ప్రజాప్రతినిధులుగా చాలా మందికి లేఖలు ఇస్తుంటామని వెల్లడించారు. గతంలో రౌడీ షీటర్ శ్రీకాంత్ పేరోల్ కోసం చెవిరెడ్డి కిలివేటి లేఖలు ఇచ్చారని తెలిపారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు లేఖలు ఇస్తే జూలై 16వ తారీఖున ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున ఇద్దరు ఎమ్మెల్యేల లేఖని తిరస్కరిస్తూ అవిలేష్ శ్రీకాంత్కి నియమాల ప్రకారం పెరోల్ ఇవ్వలేము కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని చెప్పని ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున అధికారులు నాకు అటు గూడూరు శాసనసభ్యులు మిత్రుడు పాషం సునీల్ కుమార్ గారికి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం. అయితే ఒక పెరోల్ విషయంలో ఇద్దరు శాసనసభ్యులు మానవతావాదంతో పరిశీలించి న్యాయం చేయమని లేఖ ఇస్తే అధికారులు తిరస్కరించారు. వారి కారణాలు వారికి ఉంటాయి. మరి ఆగస్టు 30వ తారీఖున అధికారులు పెరోల్ మంజూరు చేశారు. మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నా, ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున మా లేఖలు ఇద్దరు ఎమ్మెల్యే లేఖలు తిరస్కరించిన అధికారులు అవిలేష్ శ్రీకాంత్ పెరోల్కి అర్హుడు కాదు అని చెప్పిన అధికారులు 14 రోజుల తర్వాత, అక్షరాల 14 రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు, అనుమతులు ఇచ్చారు పెరోల్కి అర్హుడు అని. మా హోంమంత్రి అనిత గారు కూడా ఇదే చెప్తూ ఇద్దరు ఎమ్మెల్యేల లేఖల్ని తిరస్కరించిన 14 రోజులకి ఈ పెరోల్ ఎలా వచ్చింది అన్నది విచారణకి ఆదేశించాం. ఆ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి. దీనికి కారకులు ఎవరు అన్న విషయాలు తెలుస్తాయి. వారి మీద చర్య